ప్రైజ్ ద లార్డ్. ఎన్నో సంవత్సరాల నుండి ఒక సమస్య గురించి ప్రార్థిస్తూ దానికి జవాబు రాక అది ఇంకా వరస్ట్ అవుతుంటే విసిగిపోయి ఇది జరుగుతుందా అనే అవిశ్వాసంలో మీరున్నారా? నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు ఈ వాక్యం నన్ను బలపరిచింది. అదేంటంటే 1 సమూయేలు 17వ అధ్యాయం 32వ వచనం నుండి, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగనిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో సౌలు అనగా, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుణ్ణి సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. హల్లెలూయా. ఆ తరువాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దావీదు ఆ గొల్యాతును జయిస్తాడు. మన జీవితంలో కూడా గొల్యాతు వంటి గొప్ప సమస్యలు వచ్చినప్పుడు ఎంతో భయపడి కొన్ని రోజులు ప్రార్థించి తర్వాత ఇది మారుతుందా, ఇది జరుగుతుందా అనే అవిశ్వాసం మనలో వస్తూనే ఉంటుంది. కానీ మనం కూడా దావీదు వలె ఇంతకుముందు దేవుడు మన జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యములను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనలోని విశ్వాసం పెరుగుతుంది. గొల్యాతును దావీదు జయించినట్లు మనం కూడా గొల్యాతు వంటి గొప్ప శ్రమలను జయిస్తాము. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఆమేన్.